డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ మా ఊరికి రోడ్డు వేయించండి అంటూ విద్యార్థులు వేసుకోవడంతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. కొండాపురం మండలం గజ్జలవారిపల్లి గ్రామానికి 1.6 కిలోమీటర్ల రోడ్డుకు 86 లక్షల రూపాయలు మంజూరు చేయడంపై గ్రామస్తులు, చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యార్థులు డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ పాల్గొని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ రోడ్లకి పెద్దపీట వేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఓసీ కొట్టి వెంకటేశ్వర్లు, నా సేన నా వంతు రాష్ట్ర కార్యదర్శి కాశీరావు, మండల అధ్యక్షులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మనం ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో కొండాపురం మండలంలో గరిమెనపేట పంచాయతీలో ఉన్నాము. గరిమెనపేట పంచాయతీలో చల్లగిరిగర అలాగే గజ్జంవారిపల్లి కనెక్ట్ చేసే రోడ్డు పిల్లలకి ఎంతో ఉపయోగకరమైన రోడ్డు ఇది. ఈ రోడ్డు పరిస్థితి బాగాలేదని అసలు మొదటి రోడ్డే వేయలేదు. ఇది రెన్యువల్ కూడా కాదు, అసలు కంప్లీట్గా రోడ్డే లేదు. ఎంతో కాలంగా ఇబ్బంది పడే పరిస్థితి. గత 30-40 ఏళ్ళుగా కూడా దీనికి కనెక్టివిటీ రోడ్ లేదు. వర్షం వస్తే చాలా దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు నేను కూడా చూడడం జరిగింది, మన లిస్టులో కూడా ఉంది. దీనికి ఈ స్కూల్ పిల్లలు టెక్నాలజీ వాడుకొని సోషల్ మీడియాలో వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకోవడం జరిగింది. దాన్ని పవన్ కళ్యాణ్ గారు చూసి చలించిపోయి ఈ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పి ఇమీడియట్గా కూడా వారు 86 లక్షలు దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరపున, కొండాపురం మండలం ప్రజల తరపున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ కార్యక్రమానికి ఇక్కడికి మన జనసేన ఇన్ఛార్జి కుట్టే వెంకటేశ్వర్లు గారు, అలాగే మన ఇంకొక నాయకులు కాశీరావు గారు, అలాగే మన బీజేపీ ఇన్ఛార్జి మన కదిరి రంగారావు గారు, ఇతర జనసేన నాయకులు అందరూ కూడా మన ముందు ఉన్నారు. అందరూ యూత్ నాయకత్వం కూడా అంతా జనసేన నాయకత్వం, వారందరూ కూడా మనతో కలిసి నడుస్తూ ఉన్నారు. ఎలక్షన్ ముందు నుంచి కానీ తర్వాత కానీ అభివృద్ధి పనుల్లో కూడా ముందు నడుస్తూ ఉన్నారు. ఇలాగ మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మనకేమైపోతుందంటే ఉదయగిరి నియోజకవర్గంలో అన్ని రూరల్ అయినందువల్ల ఒక మున్సిపాలిటీ కూడా లేదు. పూర్తిగా కూడా పవన్ కళ్యాణ్ గారి శాఖల మీద ఆధారపడిన పరిస్థితి చాలా డిపార్ట్మెంట్లు కూడా. సో వారి డిపార్ట్మెంట్ నుంచి దాదాపుగా మనం నరేగా ఫండ్స్ నుంచి కానీ గౌరవ ముఖ్యమంత్రి బాబు గారు ఆలోచనతోటే, అలాగే మన మంత్రివర్యులు లోకేష్ బాబు గారి అండదండలతోటే మనం ఈ రోజున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపుగా మనం 52 కోట్ల దాకా రోడ్లు వేసుకోవడం జరిగింది. 768 రోడ్లు ఇప్పటి వరకు మనం వేసుకోవడం జరిగింది ఉదయగిరి నియోజకవర్గంలో. ఈ 19 నెలల్లో కూడా దాదాపుగా ఒక్కొక్క మండలానికి 6 కోట్లు 7 కోట్ల దాకా మనం ఖర్చు పెట్టి ఈ రోడ్లన్నీ వేసుకోవడం జరిగింది. ఇలాగ ఎన్నో కార్యక్రమాలు ఇందులో చేసుకుంటా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గం జియోగ్రఫికల్గా పెద్ద నియోజకవర్గం. దాదాపుగా ఒక పక్క నుంచి ఒక పక్కకి 120 కిలోమీటర్లు ఉన్నందువల్ల 450 హ్యాబిటేషన్స్ ఉన్నందువల్ల ఒక గ్రామానికి కూడా ఎంతో దూరం. ఇప్పుడు ఈ 86 లక్షలు అవుతుంది అంటే దానికి రీజన్ కూడా అదే. ఒక చోట ఎక్కడో ఒక చిన్న ఊరు ఉంటుంది, ఒక 40 గడపలు 50 గడపలు, ఇంకో చోట విసిరేసినట్టు మళ్ళీ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లో మళ్ళీ ఇంకొక 30 గడపలు ఒక ఇళ్ళు. సో అట్లా సంభవం ఇది జియోగ్రఫికల్గా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ హ్యాబిటేషన్స్ ఉన్నందువల్ల మనకు ఒక చిన్న రోడ్డు కనెక్ట్ చేయడానికి ఇప్పుడు 86 లక్షలు పడతా ఉంది. పెద్ద అమౌంట్ అది. 86 లక్షలు అని చిన్న అమౌంట్ ఏం కాదు. సో దాన్ని మనం అన్నీ కూడా కష్టపడి ఫండ్స్ తెచ్చుకొని చేసుకుంటా ఉన్నాం, ముందుకెళ్తా ఉన్నాం, ఆదరిస్తూ ఉన్నారు. 40 ఏళ్ళుగా ఉదయగిరి నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. ఇక మీదట అవి జరగకుండా మనం ముందు అడగాల్సిన అవసరం ఉంది. మన ఫండ్స్ మనం తెచ్చుకోవాలి. బడ్జెట్లో మనకు కావాల్సిన నిధులు మనకు రావాలి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, గౌరవ పెద్దల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఎక్కడ అన్యాయం జరగకుండా మన డబ్బులు మనం తెచ్చుకునే విధంగా చేసుకోవాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకొక సందర్భంలో అన్నీ కూడా నేను వివరిస్తాను. ఈరోజు నా పిల్లలు కూడా ఇక్కడ వచ్చున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ పిల్లలు రోడ్డు శాంక్షన్ అయింది అని చెప్పి ఆ రోడ్డు పూర్తిగా పడిన తర్వాత మనం ఒకసారి కార్యక్రమం ఒకటి పెట్టుకొని ఇక్కడ చేసుకుందాం. మరొకసారి జనసేన అధినేత మంత్రివర్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.